ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. మరో బ్రేకింగ్ న్యూస్. నేటి నుంచి కూడా కొన్ని రూల్స్ అయితే బ్యాంకు లావాదేవీలకి సంబంధించి కూడా మారాయి. ఆధార్ అప్డేట్ ఫీజుల్లో కూడా మార్పులు చేయడం జరిగింది. బ్యాంకు లాకర్ నామినేషన్ కు కొత్త రూల్స్ అయితే ప్రకటించారు. జీఎస్టీ స్లాబుల్లో కూడా మార్పు, లగ్జరీ పన్ను, అలాగే ఎస్బీఐ కార్డుతో కొత్త ఫీజులు వసూలు చేయబోతున్నారు. నవంబర్ నెల ప్రారంభం కావడంతో సామాన్య ప్రజల ఆర్థిక కార్యకలాపాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే కీలకమైన 7 రూల్స్ మారాయని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఆధార్ కార్డు అప్డేట్ ఛార్జీల నుంచి బ్యాంకింగ్ నామినేషన్ నియమాలు, కొత్త జీఎస్టీ స్లాబ్ల వరకు అనేక మార్పులు నేటి నుంచి కూడా అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, అలాగే బ్యాంక్ లాకర్ ఛార్జీలు, పింఛన్దారుల జీవన ప్రమాణ పత్రం వంటి విషయాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆధార్ అప్డేట్ ఫీజుల్లో మార్పులు ఒకసారి మనం గమనిస్తే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఆధార్ అప్డేట్కు సంబంధించిన ఫీజుల్లో మార్పులను అయితే చేసింది. 12 ఏళ్లలోపు పిల్లల ఆధార్ కార్డుల బయోమెట్రిక్ అప్డేట్కు సంబంధించిన ₹125 ఫీజును 1 సంవత్సరం పాటు మాఫీ చేసింది. పెద్దలకు పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని కూడా చెప్తూ ఉంది. అయితే ఫీజుతో కూడిన అప్డేట్ల కోసం పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మార్పులకు ₹75, బయోమెట్రిక్ ఐరిస్ ఫింగర్ ప్రింట్ అప్డేట్కు ₹125 నిర్ణయించింది. అలాగే బ్యాంకు నామినేషన్ కొత్త నియమాలు కూడా రిలీజ్ చేసింది. నవంబర్ 1 నుంచి బ్యాంకు ఖాతాదారులకు, లాకర్ వినియోగదారులకు నామినేషన్కు సంబంధించిన కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఖాతాదారులు ఇకపై ఒకే బ్యాంకు ఖాతా, లాకర్ లేదా సేఫ్ కస్టడీకి గరిష్టంగా 4 వ్యక్తులను నామినీలుగా నామినేట్ చేసుకునేందుకు బ్యాంకులు అనుమతిస్తూ ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు సులభంగా డబ్బు అందడానికి, అలాగే ఆస్తి యాజమాన్య వివాదాలను నివారించడానికి ఈ కొత్త నిబంధన అయితే తీసుకురావడం జరిగింది. నామినీలను చేర్చడం లేదా మార్చడం ప్రక్రియ కూడా సులభతరం చేశారని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే జీఎస్టీ స్లాబుల్లో మార్పు, అలాగే లగ్జరీ పన్నులో కూడా మార్పు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో పరోక్ష పన్నుల విధానాన్ని అయితే సరళీకృతం చేయడానికి జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసింది. గతంలో ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబుల స్థానంలో కొన్ని వస్తువులకు ప్రత్యేక రేట్లతో కూడిన 2 స్లాబుల జీఎస్టీ వ్యవస్థ నేటి నుంచి కూడా అమల్లోకి వచ్చింది. అది 12%, 28% స్లాబ్లను తొలగించడం జరిగింది. అయితే పొగాకు, సిగరెట్స్ వంటి లగ్జరీ సిన్ గూడ్స్ పై 40%, 40% ప్రత్యేక లగ్జరీ ట్యాక్స్ను అయితే అమలు చేస్తారు. పింఛనదారుల జీవన ప్రమాణ పత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛను పొందే రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా నవంబర్ నెలాఖరులోపు తమ వార్షిక జీవన ప్రమాణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఆలస్యం అయితే పింఛను నిలిచిపోవచ్చని కూడా చెప్తూ ఉన్నారు. NPS టు UPS గడువు నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్కి మారాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడువును నవంబర్ 30 వరకు అయితే పొడిగించారని చెప్పుకోవచ్చు. PNB లాకర్ ఛార్జీలను కూడా మార్పులైతే చోటు చేసుకున్న ఈ లాకర్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు దేశవ్యాప్తంగా తన లాకర్ అద్దె ఛార్జీలను అయితే ఒకసారి సమీక్షించనుంది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్లో ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని కూడా చెప్తున్నారు. SBI కార్డు కొత్త ఫీజులను అయితే నియమించడం జరిగింది. నవంబర్ 1 నుంచి SBI కార్డు వినియోగదారుడు మోబిక్విక్, అలాగే క్రెడ్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే విద్యా సంబంధిత చెల్లింపులపై 1% ఫీజు, 1% ఫీజు అయితే చెల్లించాలి. అలాగే డిజిటల్ వాలెట్కు ₹1000 కంటే ఎక్కువ లోడ్ చేసినా కూడా 1% అదనపు ఛార్జ్ పడనుంది. మరో బ్రేకింగ్ న్యూస్. నేటి నుంచి కూడా కొన్ని రూల్స్ అయితే బ్యాంకు లావాదేవీలకి సంబంధించి కూడా మారాయి. ఆధార్ అప్డేట్ ఫీజుల్లో కూడా మార్పులు చేయడం జరిగింది. బ్యాంకు లాకర్ నామినేషన్ కు కొత్త రూల్స్ అయితే ప్రకటించారు. జీఎస్టీ స్లాబుల్లో కూడా మార్పు, లగ్జరీ పన్ను, అలాగే SBI కార్డుతో కొత్త ఫీజులు వసూలు చేయబోతున్నారు. నవంబర్ నెల ప్రారంభం కావడంతో సామాన్య ప్రజల ఆర్థిక కార్యకలాపాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే కీలకమైన 7 రూల్స్ మారాయని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఆధార్ కార్డు అప్డేట్ ఛార్జీల నుంచి బ్యాంకింగ్ నామినేషన్ నియమాలు, కొత్త జీఎస్టీ స్లాబ్ల వరకు అనేక మార్పులు నేటి నుంచి కూడా అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, అలాగే బ్యాంక్ లాకర్ ఛార్జీలు, పింఛన్దారుల జీవన ప్రమాణ పత్రం వంటి విషయాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆధార్ అప్డేట్ ఫీజుల్లో మార్పులు ఒకసారి మనం గమనిస్తే భారత విశిష్ట
గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఆధార్ అప్డేట్కు సంబంధించిన ఫీజుల్లో మార్పులను అయితే చేసింది. 12 ఏళ్లలోపు పిల్లల ఆధార్ కార్డుల బయోమెట్రిక్ అప్డేట్కు సంబంధించిన ₹125 ఫీజును 1 సంవత్సరం పాటు మాఫీ చేసింది. పెద్దలకు పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని కూడా చెప్తూ ఉంది. అయితే ఫీజుతో కూడిన అప్డేట్ల కోసం పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మార్పులకు ₹75, బయోమెట్రిక్ ఐరిస్ ఫింగర్ ప్రింట్ అప్డేట్కు ₹125 నిర్ణయించింది. అలాగే బ్యాంకు నామినేషన్ కొత్త నియమాలు కూడా రిలీజ్ చేసింది. నవంబర్ 1 నుంచి బ్యాంకు ఖాతాదారులకు, లాకర్ వినియోగదారులకు నామినేషన్కు సంబంధించిన కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఖాతాదారులు ఇకపై ఒకే బ్యాంకు ఖాతా, లాకర్ లేదా సేఫ్ కస్టడీకి గరిష్టంగా 4 వ్యక్తులను నామినీలుగా నామినేట్ చేసుకునేందుకు బ్యాంకులు అనుమతిస్తూ ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు సులభంగా డబ్బు అందడానికి, అలాగే ఆస్తి యాజమాన్య వివాదాలను నివారించడానికి ఈ కొత్త నిబంధన అయితే తీసుకురావడం జరిగింది. నామినీలను చేర్చడం లేదా మార్చడం ప్రక్రియ కూడా సులభతరం చేశారని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే GST స్లాబుల్లో మార్పు, అలాగే లగ్జరీ పన్నులో కూడా మార్పు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో పరోక్ష పన్నుల విధానాన్ని అయితే సరళీకృతం చేయడానికి GST స్లాబుల్లో మార్పులు చేసింది. గతంలో ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబ్ల స్థానంలో కొన్ని వస్తువులకు ప్రత్యేక రేట్లతో కూడిన 2 స్లాబుల GST వ్యవస్థ నేటి నుంచి కూడా అమల్లోకి వచ్చింది. అది 12%, 28% స్లాబ్లను తొలగించడం జరిగింది. అయితే పొగాకు, సిగరెట్స్ వంటి లగ్జరీ సిన్ గూడ్స్ పై 40%, 40% ప్రత్యేక లగ్జరీ ట్యాక్స్ను అయితే అమలు చేస్తారు. పింఛనదారుల జీవన ప్రమాణ పత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛను పొందే రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా నవంబర్ నెలాఖరులోపు తమ వార్షిక జీవన ప్రమాణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఆలస్యం అయితే పింఛను నిలిచిపోవచ్చని కూడా చెప్తూ ఉన్నారు. NPS to UPS గడువు నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్కి మారాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడువును నవంబర్ 30 వరకు అయితే పొడిగించారని చెప్పుకోవచ్చు. PNB లాకర్ ఛార్జీలను కూడా మార్పులైతే చోటు చేసుకున్న ఈ లాకర్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు దేశవ్యాప్తంగా తన లాకర్ అద్దె ఛార్జీలను అయితే ఒకసారి సమీక్షించనుంది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్లో ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని కూడా చెప్తున్నారు. SBI కార్డు కొత్త ఫీజులను అయితే నియమించడం జరిగింది. నవంబర్ 1 నుంచి SBI కార్డు వినియోగదారులు మోబిక్విక్, అలాగే క్రెడ్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే విద్యా సంబంధిత చెల్లింపులపై 1% ఫీజు, 1% ఫీజు అయితే చెల్లించాలి. అలాగే డిజిటల్ వాలెట్కు ₹1000 కంటే ఎక్కువ లోడ్ చేసినా కూడా 1% అదనపు ఛార్జ్ పడనుంది.